హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. అందాల తార ఐశ్వర్య రాయ్, స్మాల్ బి అభిషేక్ బచ్చన్ల వైవాహిక బంధం మీద ఎప్పుడు పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ దంపతులిద్దరూ ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారని, వేరు పడ్డారని, విడాకులు కూడా తీసుకుంటున్నారని ఇలా ఎవరికి తోచినట్టుగా వారు నిరాధార వార్తలను నెట్టింట్లో నడుపుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చిందని, సపరేట్ గా ఉంటుందనే వార్త కూడా బీ టౌన్ లో చక్కర్లు కొడుతుంది. ఇక ఐశ్వర్య రాయ్ తన పుట్టింటి వారి గురించి, తన బిడ్డ ఆరాధ్య గురించి మాత్రమే ఆలోచిస్తుందని, వారి బాగోగులు మాత్రమే చూసుకుంటుందని అంటున్నారు. చాలా ఇళ్ల నుంచి ఐశ్వర్య అభిషేక్ల మధ్య పొసగడం లేదని, కానీ ఆ బిడ్డ కోసం ఇన్నాళ్ళు ఇలా కలిసి ఉన్నారని బీ టౌన్ లో గ్లాసిప్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరలేదని, ఇంట్లో సైతం అత్త కోడళ్లకు అస్సలు పడడం లేదని, ఇక గొడవలు తారస్థాయికి వెళ్ళాయని, అందుకే ఇలా ఐశ్వర్య బయటికి వచ్చిందంటూ రకరకాలుగా వార్తలను అల్లేస్తుంది. అక్కడి మీడియా మరి వీటిలో ఎంత నిజం ఉన్నది బచ్చన్ ఫ్యామిలీకే తెలియాలి. మొన్న ఈ మధ్య అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ లో బచ్చన్ ఫ్యామిలీ అంతా కనిపించింది. ఐశ్వర్య, జయా బచ్చన్, అమితాబ్, అభిషేక్ ఇలా అందరు మీడియా ముందు సందడి చేశారు. ఆ టైంలో కూడా కొందరు కొన్ని విషయాలను భూతద్దంలో చూశారు. అభిషేక్, ఐశ్వర్యలు కలిసి పక్క పక్కన కూడా నిల్చోవడం లేదని, ఐశ్వర్య, జయ బచ్చన్లు కనీసం ఒకరినొకరు చూసుకోవడం కూడా లేదని పాయింట్అవుట్ చేశారు. అత్త కోడళ్ళు ఆడపడుచుతో ప్రతి ఇల్లాలికి ప్రతి ఇంట్లోనూ ఉండే చిన్న చిన్న సమస్యలే, వాటిని సర్దుకొని ముందుకు వెళ్తుంటారు అనేక మంది. ఇక బచ్చన్ ఫ్యామిలీకి ఉన్న ప్రతిష్టను దృష్టిలో పెట్టుకొని వీరు కూడా విడాకులనే ఆలోచనలు మాత్రం చేయడం లేదట. కానీ ఐశ్వర్య మాత్రం ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా వారి ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఉంటుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ వార్తలపై బచ్చన్ ఫ్యామిలీ పెదవి విప్పితే తప్ప అసలు విషయాలను నిగ్గతేలవు. అప్పటి వరకు ఈ రూమర్స్ ఇలా స్ప్రెడ్ చేసేవారు రెచ్చిపోతూనే ఉంటారు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చిలువలు పలువులు చేసి చూపెట్టేవారు ఉన్నా ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు అస్సలు నమ్మలేము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.